హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి రాజాసాబ్ టీజర్ అయితే తొందరలో రాబోతుందన్నమాట. సో దానికి సంబంధించి రీసెంట్గా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఏంటి అంటే ఎప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా హర్రర్ జోన్లో అయితే నటించలేదన్నమాట. సో మనకున్న 6 హీరోల్లో కూడా ఎవరు ఎక్కడో ఒక సినిమాలో చిన్న సీన్స్ ఉంటే ఉండొచ్చేమో కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే హర్రర్ సినిమాలో ఎవరు కూడా నటించలేదన్నమాట. సో ఒకప్పుడు రజనీకాంత్ గారు ఏంటంటే ఫుల్ ప్రైమ్ టైంలో ఉండేటప్పుడు చంద్రముఖి అనే సినిమాలో నటించారనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ సో ఒక సలార్ కానీ ఒక కల్కి కానీ సో ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసి సడన్గా ఏంటంటే హారర్ ఫిల్మ్లోకి వస్తున్నారనమాట. సో అది ఒక రకంగా రిస్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సో ఒక టైప్ ఆఫ్ కేటగిరీకి అలవాటు పడిన తర్వాత సో సడన్గా జోన్ మారిస్తే ఖచ్చితంగా అదేంటంటే ఎయిదర్ సక్సెస్ అవ్వచ్చు, లేకపోతే చెప్పలేం. సో 2 విధాలుగా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. బట్ ప్రభాస్ గారికి కూడా ఇంకేంటంటే మల్టిపుల్ జానర్స్ ట్రై చేయాలి అని చెప్పి ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. సో అందుకని చెప్పి ఒక హర్రర్ జోన్లో కూడా చెయ్యాలి, దాంతోపాటుగా ఒక కమర్షియల్ సినిమా అనమాట. సో 6 సాంగ్స్ ఉంటాయి ఇందులో. సో దాంతోపాటు ఒక డ్యాన్స్ నెంబర్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. అయితే రీసెంట్గా దీని టీజర్ అయితే ఎడిటింగ్ అంతా అయిపోయింది, ఆ కట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అయితే మారుతి గారు తన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ టీజర్ని చూపించడం జరిగింది. వాళ్ళు కూడా ఇది చూసి నాకు చాలా సాటిస్ఫై అయ్యారంట. సో అంటే దాని అర్థం కంప్లీట్గా టీజర్ అనేది రెడీ అయిపోయింది. మనకి ఇంకా కొన్ని రోజుల్లో అయితే మనకి ఆన్లైన్లోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే మరి దీని తాలూకా డ్యూరేషన్ వచ్చేసి 1 minute 30 seconds 34 seconds ఆ లెక్కల్లో ఉంటుందంట. సో ఇది లీక్ అవ్వడానికి కూడా ఎలాంటి ఛాన్సెస్ ఇవ్వకుండా చాలా టైట్గా ప్రొటెక్ట్ చేస్తున్నారు గైస్. సో ప్రజెంట్ అయితే మారుతి గారు ఇప్పుడు అంతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద అయితే ఉన్నారనమాట. సో మ్యాక్సిమం ఈ ఇయర్లోనే రాజాసాబ్ కూడా వచ్చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ప్రభాస్ గారు రాజాసాబ్తో పాటుగా రిమైనింగ్ సినిమాలు ఉన్నాయి కదా, సో స్పిరిట్కి అలాగే కల్కి 2 సలార్ 2 సో ఇవన్నింటి మీద కూడా ఫోకస్ చేస్తున్నారనమాట. బట్ యాజ్ ఆఫ్ నవ్ 80% ఆఫ్ ద డేట్స్ అంతా కూడా రాజాసాబ్ మీద ఉంచిందనమాట. సో మరి చూడాలి ఏ టైప్ ఆఫ్ టీజర్ వస్తుందో. సో మనకి ఆల్రెడీ ఫస్ట్ లుక్స్లో ఒక 2 కొంచెం నార్మల్గా అనిపించిన, ఒకటి మాత్రం కొంచెం చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో చాలా రిస్కీ అని చెప్పొచ్చు. మేబీ ఇది సక్సెస్ అయితే మాత్రం క్రెడిట్ అంతా ప్రభాస్ గారికి ఇవ్వాలి, ఎందుకంటే ఒక స్టార్ హీరో అయ్యుండి ఇలాంటి జానర్ ఒప్పుకున్నందుకు. సో మరి టీజర్ వచ్చేసి నాకు మిగతా వచ్చి మాట్లాడుకుందాం గైస్. సో ఎప్పుడు వస్తుంది ఏంటి అఫీషియల్గా రాగా నేను పోస్ట్ చేస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.